ఓం తత్సత్. ఓం. ఉత్తర గీత 35వ శ్లోకము. ఊర్ధ్వశూన్యమధశూన్యం మధ్యశూన్యం యదాత్మకం సర్వశూన్యం స ఆత్మేతి సమాధిస్తస్య లక్షణం. ఊర్ధ్వశూన్యమధశూన్యం మధ్యశూన్యం యదాత్మకం సర్వశూన్యం స ఆత్మేతి సమాధిస్తస్య లక్షణం. సమాధిస్తస్య లక్షణం. యోగ సమాధి. ఈ సమాధి అనేటువంటి అంశం భగవద్గీత 2వ అధ్యాయములో స్వామివారు అక్కడ పదం వాడటం జరుగుతుంది. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. సమాధౌ సమాధియందు వారికి నా విధీయతే, వారి మనసు అనేది ఉండదు అని చెప్పిన అంటారు. కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం. కామాత్ములై అనేక కార్యములు చేస్తూ కర్మకాండలో మునిగిపోయి జన్మ కర్మ ఫలప్రదాం, ఉత్తమ జన్మలు ఎత్తాలి, ఉత్తమ లోకాలకు పోవాలి, దివ్య భోగాలు అనుభవించాలి అనేటువంటి ఈ కామ్య సంబంధమై ఉన్న కర్మ కలాప క్రియలలో ఎవరు నిమగ్నమైపోయి తయా అపహృత చేతసాం, తయా వాటి చేత ఆ కర్మ విధానాల చేత దాంట్లో బాగా వాళ్ళు చేరుకుపోవటం కారణముగా అటు వారికి భోగ సంబంధమై ఉన్నటువంటి వాటిల్లో పోయేటువంటి దానముగా ఉండటం కారణముగా సమాధౌ న విధీయతే, వారి మనస్సు సమాధి యందు ఉండే అవకాశము ఉండదు అనేటువంటిదిగా అక్కడ స్వామి చెప్పడం జరుగుతుంది 2వ అధ్యాయం భగవద్గీతలో. ఆ సమాధి అనేటువంటి పదమును తీసుకుని అర్జునుడు ప్రశ్న వేశాడు. స్థితః ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. సమాధిస్తస్య సమాధి అందున్నటువంటి వాని ఆ లక్షణం ఏమిటి, వాడు ఎట్లా ఉంటాడు, ఏ విధంగా మాట్లాడతాడు. సమాధిస్తస్య స్థితదీహి కిం ప్రభాషేత కిం ఆసీత, ఎలా ఉంటాడు వాడు. నువ్వు సమాధి అన్న పదం వాడావు కదా, మరి ఆ సమాధి అనేది ఏమిటి, సమాధి పొందినటువంటి వారు ఎట్లా ఉంటారు, ఏ విధంగా మాట్లాడతారు అనేటువంటి ప్రశ్న ఆవిర్భావం అవుతుంది 2వ అధ్యాయములో. స్థితః ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య, సమాధి ఉన్నటువంటి వాని విధానము అనేటువంటిదిగా క్వశ్చన్ వేసినప్పుడు, సందేహం అడిగినప్పుడు స్వామివారి అక్కడి నుంచి మరి స్థితః ప్రజ్ఞ వైభవం అనేటువంటి అంశముగా సబ్జెక్ట్ నడుపుతారు. కానీ అంత విషయం మనకి చెప్పినప్పటికీ కూడా లాస్ట్లో ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, అది బ్రాహ్మీ సంబంధ అనుభవము అని చెప్పిన విధానముగా లాస్ట్లో ఆ విధంగా వాడతారు. ఆ సమాధి యొక్క సంబంధమైనటువంటి వివరణాత్మక విషయం మనకి దాంట్లో అంత నిగూఢముగా రాలేదేమని చెప్పేసి అని కూడా మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఉత్తర గీతలో మరి స్వామివారు అర్జునుడికి ఆ సమాధి అనేటువంటి దానికి జిజ్ఞాస ఉంది కాబట్టి ఆ సమాధి యొక్క స్వరూపాన్ని చెప్పటానికి వివిధ అంశాలలో తీసుకుని స్వామివారు చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ 35వ శ్లోకంలో కూడా మరి సమాధి సంబంధమైనటువంటి అంశాన్ని కొంచెం లోతైన భావనగా స్వామి చెప్పుకొస్తూ ఉన్నారు. సమాధిస్తస్య సమాధి అందున్నటువంటి వాని యొక్క లక్షణం అన్నాడు. సమాధిస్తస్య సప్తమి విభక్తి ఏకవచనం ఇది. సమాధి అందున్నటువంటి వాని యొక్క లక్షణం, వాని లక్షణము. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అనేది సూత్రం ఉంది. లక్షణ ప్రమాణాభ్యాం, ఏదైనా ఒక దాన్ని మనం గుర్తించాలని చెప్పినట్లయితే లక్షణమన్నా తెలిసి ఉండాలి, లేదా ప్రమాణములన్నా కలిగి ఉండాలి.
ప్రమాణములు అంటే నేత్రాది ఇంద్రియ ప్రమాణములు ఇవన్నా కలిగి ఉండాలి. లేదా ఈ ప్రమాణములకు ఇంద్రియాలకు అందేదిగా లేనప్పుడు లక్షణమన్నా తెలియాలి. ఇక్కడ సమాధి అనేటువంటిది ఇంద్రియ గోచరం అయ్యేటువంటిది కాదు. ఇంద్రియ గోచరం అయ్యేది కాదు కాబట్టి దానిని లక్షణ విధానములో తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సమాధిస్తస్య లక్షణం అని చెప్పి అన్నారు. కేవలం అది ఒక లక్షణ విధానముగా ఉన్నటువంటిది. లక్షణావృతికి విషయం లక్ష్యార్థం. అయితే ఇక్కడ సమాధిస్తస్య లక్షణం, సమాధి యొక్క లక్షణం అనేటువంటి దానికి వివరణగా చెప్పుకొచ్చిన అంశంలో పైన 3 పంక్తులు. ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం, యదాత్మకం, సర్వశూన్యం స ఆత్మేతి, సహ ఆత్మేతి, ఆత్మ ఇది. ఇక్కడ ఊర్ధ్వశూన్యం అనే పదం వాడుతూ ఉన్నారు. ప్రధానముగా యోగ సమాధిని పొందాలని చెప్పనంటే బహిర్ముఖ వృత్తి ద్వారా పొందబడేటువంటిది కాదు. బహిర్ముఖ వృత్తిలో ఉన్నటువంటి వాళ్లకు జాగ్రత్త అనుభవం కలిగే అవకాశం ఉంటుందే కానీ యోగ సమాధి అనుభవం కలిగే అవకాశాలు లేవు. బహిర్ముఖ వృత్తి వలన యోగ సమాధి కలిగేటువంటి విధానమే ఉన్నట్లయితే లోకంలో అందరూ ఈ పాటికి యోగ సమాధిని పొందే ఉండాలి. ఎందుకు పుట్టింది మొదలు ఇంతకాలం పాటు ప్రవృత్తి మార్గంలో ఉన్నారు కాబట్టి ప్రవృత్తి మార్గము ద్వారా యోగ సమాధి వస్తుందని చెప్పిన మాట చెప్పినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా యోగ సమాధి వచ్చి ఉండాలి. ఇక ప్రవృత్తి మార్గము ద్వారానే యోగ సమాధి వచ్చేటువంటి పక్షముగా ఉన్నట్లయితే మనకి ఏ శాస్త్రం అవసరంలా, ఏ గురువు అవసరంలా, ఉపదేశాలు అవసరంలా, ఏం అవసరంలా. ఎందుకు ఆల్రెడీ మనం ప్రవృత్తి మార్గం ఉన్నాం కాబట్టి. అందుచేత ప్రవృత్తి మార్గంలో ఉండటం కారణముగా వాళ్ళకి యోగ ఆత్మానుభవం కలిగే అవకాశం లేదు అనేటువంటి మాట మీకు కఠోపనిషత్తులో చెప్పుకొచ్చే మంత్రం. పరాంచిఖాని ఎత్రనత్ స్వయంభూ పరాంచిఖాని ఖం ఖే ఖాని. ఖం అంటే ఇంద్రియం, ఖాని ఇంద్రియములు. మానవుని ఉన్నటువంటి సమస్త ఇంద్రియములు కూడా పరాంచి బయటికి పోయేలాగా ఉన్నాయి. వ్యత్రణత్ స్వయంభూ ఆ విధముగా నిర్మాణం చేయబడ్డాయి. సమస్త ఇంద్రియములు కూడా బయటికి పోయే విధానముగా నిర్మాణం చేయబడి ఉన్నాయి. అందుచేత అవి బయటికి పోయే విధానంగా కలిగి ఉంటాయి. కనుక బయటికి పోవటమే స్వాభావికముగా కలిగి ఉన్నటువంటి ఇంద్రియాలు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అనాయాసముగా బయటికి పోవడం అనే విషయంలో పరుగులు చేస్తూ ఉన్నారు. కనుక బయటికి పోయేటువంటివిగా ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి తస్మాత్ పరాత్ పశ్చితిన అంతరాత్మన్, తస్మాత్ ఆ కారణం చేత అంతరాత్మన్న పశ్యతి, లోన ఉన్న ఆత్మను తెలుసుకునే అవకాశం లేకుండా పోయింది. కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానం ఐచ్ఛేదు కశ్చిద్ధీర, ఒకనొక ధీరుడు ప్రత్యేగాత్మానం తన యొక్క మూల స్వరూపాన్ని, వాస్తవిక స్వరూపాన్ని, తన ఉనికిని, తన సత్తా స్థితి స్వరూపాన్ని గుర్తించే ఉద్దేశముతో ఏం చేస్తూ ఉన్నాడు? ఆమృత చక్షు అమృతత్వమిచ్చన్, బయటికి పోయే ఇంద్రియాలను లోనికి మరలించాడు అని అన్నారు. కనుక బయటికి పోయే మనస్సుని లోనికి మరలించటం అంటే ఎట్లా మరలిస్తావు? అది ఆలోచనల పుట్ట మనస్సు అనేటువంటిది పుంఖాలుగా పుడతానే ఉంటాయి. దానికి స్వాభావిక ప్రవృత్తి ఏర్పడిపోయింది. అట్లా సంకల్పాల ప్రవాహం కలిగి ఉన్నటువంటి మనస్సుని ఎట్లా నువ్వు ఏ ఒక్క ఆలంబనం లేకుండా చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల ఒక ఆలంబనం కావాలి మనస్సుకి. ఆ ఆలంబనమే హంస, శ్వాస, సోహం. అందుచేత హంసను ఆశ్రయించావు అంటే మనస్సులో నివృత్తి మార్గం ఆరంభమవుతుంది. ప్రవృత్తి మార్గం ఏమిటి? ఆలోచనలతో ఉంటాం, ఇంద్రియాలతో ఉంటాం, విషయాల ఆస్వాదన చేయటం, ఇదంతా ప్రవృత్తికి సంబంధమైనటువంటి విధానము. అందుచేత హంస యొక్క ఆశ్రయంలో ఉన్నావు అంటే ఇంద్రియ సంబంధము లేదు, విషయాలతో సంబంధం లేదు, ఆలోచనలతో సంబంధం ఉండదు. ఈ 3 కూడా తెగగొట్టబడతాయి. ఎప్పుడైతే ఈ 3 కూడా మనసు నుంచి దూరం అయిపోయాయో అట్టి ఆ మనస్సు యొక్క నివృత్తి మార్గంలో పోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి అట్టివారు హంస యొక్క ఆశ్రయంలో మరి బ్రహ్మం వద్దకు ప్రయాణము. హంస యొక్క ఆశ్రయమే దైవ పూజ, అదే బ్రహ్మ పూజ, ఆత్మ పూజ అన్నారు. దేవతార్చన అంటే మనకి ఇంట్లో ఈశాన్య భాగంలో ఇష్టదైవాన్ని మనం పెట్టుకుని ఆరాధించుకోవడం లాంటి విధానము ఉంటుంది.
అది దేవతార్చనగా మనం ఇంటి వరకు ఒక శుభ విధానముగా గృహానికి మంగళకరముగా చేసుకునే విధానం ప్రతి గృహంలో ఉంటుంది. అది మంచిది. ఇక్కడ మరి చెప్పే ఆత్మారాధన ఏమిటిది, దేవతార్చన అని చెప్పాలంటే విశ్వవ్యాపకమై ఇంద్రియ అగోచరమై నామరూపరహితమై సచిదానందమై ఉన్నటువంటి బ్రహ్మముగా పిలువబడేటువంటిది సర్వవ్యాపకం కాబట్టి ఆ సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మం మనలో ప్రత్యేగాత్మగా ఉన్నది కనుక మనలో ఉన్న ప్రత్యేగాత్మను ఆరాధించేటువంటి అర్చనా విధానము, పూజా విధానము సోహంభావ ధ్యాన విధానము. కనుక సోహంభావ ధ్యానములో ఉన్నావు అంటే అది దేవతార్చన, అదే ఆత్మారాధన అన్నారు. ఈ ప్రకారముగా మనసు అనేది సంకల్పాల నుంచి పూర్తిగా విడబడి హంసతో పాటే ఉంటుందో, హంసతో ఉన్నప్పుడు ఏమవుతుంది, అనాదిగా మనలో చేరి ఉన్నటువంటి మలదోషం అంతమవుతుంది. ముందు అజ్ఞాన సంబంధమై ఉన్న మలదోషం, ఇది కారణదేహ స్థలం, ఇది స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, ఇది మహాకారణం. ఈ మహాకారణములో ఉన్నాం కాబట్టి మనం ఈశ్వరాశ్రయంలో ఉన్నాం కనుక ఆత్మార్చనలో, దేవతార్చనలో మనం నిమగ్నమై ఉన్నాం కనుక అట్టి సాధకులు చక్కగా జింక చర్మము తెల్ల వస్త్రం పరుచుకొని పద్మాసనశీలులై చినుముద్రదారులై నిటారుగా కూర్చుని 2 కనులు ముకులించి ధ్యానంలో ప్రవేశించే విధానము. అట్లాగా వాళ్ళు హంస యొక్క ఆశ్రయంలో ఉండి ధ్యానాన్ని కొనసాగిస్తారు. ఆ ధ్యానములో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఊర్ధ్వ శూన్యం ముందయ్యే విధానం అది. ఊర్ధ్వ శూన్యం ఏమిటా ఊర్ధ్వము అని చెప్పనంటే కారణ శరీరము, జన్మ కారణమై ఉన్నటువంటి అజ్ఞానం. అజ్ఞానమే మలదోషం. అనాదిగా ఉన్నటువంటి మూలా విద్య అజ్ఞానము, తమస్సు కొంచెం కొంచెంగా కరగదీయబడుతుంది. మలిన సాత్వికమై ఉన్నటువంటి అవిద్య అంతా కూడా శుద్ధ సాత్విక విద్యగా పరిణమిస్తుంది. దాంట్లో మాలిన్యములు మొత్తం కడిగి వేయబడ్డప్పుడు కనుక మా మూలా విద్యగా కారణదేహముగా అజ్ఞానముగా చెప్పేటువంటి తమస్సంతా కూడా దాంట్లో ఉన్న మాలిన్యమంతా కూడా తొలగింపజేయబడుతుంది. తప్త కాంచన పుష్ప సన్నిభంబు అని సీతారామాయణుడు చెప్పేమాట తారక యోగములో. తప్త పుటం వేయబడిన కాంచనము బంగారము, బంగారాన్ని పుటం వేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి మాలిన్యం అంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది, అపరంజే మిగులుతుంది. అట్లాగా మలిన సాత్వికమై ఉన్న అవిద్య సాత్వికం, అది శుద్ధ సాత్వికం. అసలు అది ఆ శుద్ధ సాత్వికంలో ఏమైంది, ఇప్పుడు ఈ మలినాలు మొత్తం చేరాయి దాంట్లో. ఇంతకాలముగా ప్రపంచ వ్యవహారము, భోగరాల సత్వము, జన్మ పరంపరలు, ఇంద్రియములతో విషయాస్వాదన ఇవన్నీ చేసిన కారణంగా అనేక మాలిన్యములు లోపల చేరిపోయాయి. చేరిపోవటం వల్ల ఈ సాత్వికం ఏమైంది, మలిన సాత్వికమైంది. చివరికి ఈ మలిన సాత్వికమును అవిద్య అనే పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. ఈ సాధనా విధానములో, ఆత్మారాధనలో ఏమవుతుంది, ఆ మలినములన్నీ కూడా కరగదీయబడతాయి. ఎప్పుడైతే ఆ సాత్వికలున్న మలినములు మొత్తం కూడా తొలగింపజేయబడ్డాయో అదేమవుతుంది, శుద్ధ సాత్వికం అవుతుంది. ఈ శుద్ధ సాత్వికం కావటమే విద్య అని చెప్పిన అర్థం. ఈ మలిన సాత్వికం అంతరించినప్పుడు జీవత్వం తొలగిపోతుంది అన్నమాట. అందుచేత ఊర్ధ్వ శూన్యం, ఈ ధ్యానం చేసే కొద్దీ ఏమవుతుంది, ముందుగా ఈ మలినములన్నీ కూడా కడగబడతాయి. కాబట్టి మలిన సాత్విక అవిద్య అనేటువంటిది క్రమంగా అది అంతరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే అవిద్య అనేటువంటిది అంతరిస్తూ ఉంటుందో అప్పుడేమవుతుంది, మనలో ఆ శ్వాస తగ్గిపోతూ ఉంటుంది. ఈ శ్వాస మనస్సు రెండు కూడా నివృత్తి మార్గంలో పయనించే కొద్దీ ఇంద్రియములలో తన్మయత్వం వస్తుంది. సూక్ష్మదేహ సంబంధమైనది ఇంద్రియాత్మకమైనది సూక్ష్మదేహం. కనుక అన్ని ఇంద్రియములు కూడా జడత్వమును పొందే విధానం ఏర్పడుతుంది. మనం వ్యవహారములో ఉన్నప్పుడు ఇంద్రియ వ్యాపారం విజృంభిస్తుంది. ఎప్పుడైతే సాధనలో నివృత్తి మార్గంలోకి వచ్చేసామో సమస్త ఇంద్రియములలో ఉన్నటువంటి చాంచల్యం, చపలత్వం, కదలికలు మొత్తం సద్దు మనుగుతాయి. సర్వేంద్రియంబులపశాంతి నందు సీతారామాంజనేయం.
స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులపశాంతి నందు సన్మనఃపవనములు చెంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులైమది బొదలుచుండు పరమ సుఖవార్తి ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి లక్ష్మి సర్వమును బ్రహ్మమును చూచు శాంతినిధి. అద్భుతమైనటువంటి అనుభవ విధానం. అందుచేత సర్వేంద్రియంబులుపశాంతి నందు ఎప్పుడైతే కారణదేహమునందలి మాలిన్యములన్నీ కూడా కరగదీయటం జరుగుతుందో, మాలిన్యములు మొత్తం పోవడం జరుగుతుందో, ఆ మలిన సాత్వికంలో మలినత్వం పోతే ఉండదు, సాత్వికమే. ఆ సాత్వికమైన శుద్ధ సాత్వికం. శుద్ధ సాత్వికం బ్రహ్మాకార వృత్తి. కనుక లానా బ్రహ్మాకార వృత్తి ఏర్పడే కొద్దీ ఏమవుతుంది, సర్వేంద్రియముల యందు కూడా చలనత్వం తగ్గిపోతుంది. కాబట్టి ఈ శరీరం ఎట్లా ఉంటుంది, బొమ్మ అయిపోతుంది. స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు, ఏ కదలికలు లేకుండా ఈ స్థూల దేహం స్థిమితంగా స్థిరముగా ఉండిపోతుంది. అందుచేత గోళకాత్మికమై ఉన్నటువంటిది స్థూల దేహము, ఇంద్రియాత్మికమై ఉన్నదేమో సూక్ష్మదేహము. గోళకాత్మికము అంటే శ్రోత్రేంద్రియం అనే వాడతాం పదం. శ్రోత్రం అంటే చెవి, ఇంద్రియం అంటే శబ్దగ్రహణ శక్తి. జిహ్వేంద్రియం, జిహ్వ అంటే నాలుక, ఇంద్రియం అనగా రసగ్రహణ శక్తి. నేత్రేంద్రియం, నేత్రం అంటే కన్ను, మాంస పిండమే. ఇంద్రియం అనగా దృశ్యగ్రహణ శక్తి. దృశ్యగ్రహణ శక్తి ఇంద్రియం, అది సూక్ష్మదేహాశ్రయంలో ఉంటుంది. ఈ కన్ను మాత్రం స్థూల దేహాశ్రయంలో ఉంటుంది. అందుచేత ఇవన్నీ కూడా గోళకములు. సూక్ష్మదేహములో ఉండేటువంటివి ఇంద్రియములు. కనుక ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహములో స్తబ్దత ఏర్పడే కొద్దీ ఈ స్థూల దేహం మొత్తం కూడా జడమైపోతుంది. కాబట్టి దానిని తన్మయత్వము అంటారు. తనువుని మరచి ఉన్న స్థితి తన్మయత్వము. కాబట్టి ఊర్ధ్వశూన్యం ఉంది, అది కావాలి. అవిద్య సంబంధమై ఉన్నటువంటి మాలిన్యములు అవి అంతరించనిదే మనస్సు నిశ్చలం కాదు. మనస్సు నిశ్చలం కాందే శరీరములో సర్వేంద్రియములో కూడా స్తబ్దత ఏర్పడదు. ఇవన్నీ స్తబ్దత కదిలికలు లేకుండా ఏర్పడందే స్థూలదేహం జడం కాదు. అందుచేత ఊర్ధ్వశూన్యం అనే పదం వాడటం ఏంటంటే ఊర్ధ్వ భాగములో కారణదేహము, అధశూన్యం, మధ్యశూన్యం. ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం. ఇది మంచి క్రమంగా ఉన్నటువంటి యొక్క పాఠం ఇది. కాబట్టి అందుచేత మహాకారణం సమాధిస్తస్య, సమాధి యొక్క మార్గం ఇది. హంస యొక్క మార్గం సమాధిస్తస్య, సమాధి పొందటానికి గల మార్గం ఇది అన్నమాట. ఈ మార్గంలో సోహంభావ ధ్యానములో ఉన్నప్పుడు ఏమవుతుంది, లోన ఉన్నటువంటి అవిద్యా సంబంధ మాలిన్యములు అంతరించే కొద్దీ ఆ మలిన సాత్వికమే, మలినాలు పోతే శుద్ధ సాత్వికముకి పిలువబడుతుంది. కాబట్టి ఈ శుద్ధ సాత్వికత్వం ఏర్పడే కొద్దీ తన్మయత్వం వస్తుంది. సూక్ష్మదేహములో కదలికలు తగ్గిపోతాయి. ఎంతెంత సూక్ష్మదేహం అనేటువంటిది ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం ఈ స్థూల దేహము నుండి వేరవుతుందో, వేరైనప్పుడు ఏమవుతుంది, ఈ స్థూల దేహ సంబంధమై ఉన్న గోళకాలలో విషయగ్రహణ శక్తి ఉండదు వాటిల్లో. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ముందు పాదాలు ముద్దుబారిపోతాయి, తర్వాత హస్తములు ముద్దుబారిపోతాయి, గుహ్యము పాయువు ఇవన్నీ కర్మేంద్రియ సంబంధాలు. కాబట్టి అది పృథివీ సంబంధమై ఉన్నటువంటి కర్మేంద్రియ గోళకాలు ముందు జడమవుతాయి. పెదిమలలో తన్మయ ముద్దుబారిపోవటం, నాలుకలో రసం ఉరకపోవటం, చేతులలో స్పర్శ ఉండకపోవటం, కాళ్ళల్లో పాదేంద్రియము, పాణేంద్రియము, గుహ్యము, పాయువు అన్నీ కూడా ముందుగా పృథివీ సంబంధమైనటువంటి గోళకములు జడమయ్యే విధానం. ఆ తర్వాత ఇంద్రియ వాయు జల సంబంధమై ఉన్నటువంటి విషయాలు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాది విషయాలు. కనుక ఆ విషయముల యందు అభిరుచి ఉండదు. అంటే ఆ విషయాలు అనేటువంటివి ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి తెలియబడుతూ ఉంటాయి. అయినా ఆ విషయాల యందు మక్కువ అనేటువంటిది ఉండదు. కేవలం మనస్సు శ్వాస మీద లగ్నమై ఉంటుంది. ఎప్పుడైతే అగ్ని పంచకమగు జ్ఞానేంద్రియాలు అనేటువంటివి గోళకాల నుంచి వేరవుతాయో, శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, ఘ్రాణం ఇత్యాది
జ్ఞానేంద్రియములు గోళకాల నుంచి విడబడ్డప్పుడు ఇక ఇక మనకి ఈ గోళకముల యొక్క సంబంధమై ఉన్న విషయ అవగాహన కూడా అక్కడిక ఉండదు. ఆ తర్వాత వాయు పంచకం దాటే కొద్దీ వ్యాన ఉదాన సమాన ప్రాణాపాన పంచవాయువులు కూడా అవి మెల్లమెల్లగా కదిలికల ఆటల్లో కూడా తగ్గిపోతూ ఉంటుంది. ఆకాశ పంచకం జ్ఞాత మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఆ గోళకాలు కూడా జడమైపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఈ విధముగా సూక్ష్మ దేహము తన ఇంద్రియాలను గోళకాల నుంచి వెనక్కి తీసుకున్నప్పుడు స్థూల దేహమంతా కూడా మొద్దుబారిపోతుంది, జడమైపోతుంది. స్పర్శ ఉండదు, వినికిడి శక్తి ఉండదు, దృశ్యగ్రహణ శక్తి అన్నీ ఆగిపోతాయి. దీని ఉదాహరణ భాగవతంలో చెప్పేటువంటి శమీక మహర్షి వృత్తాంతమే. మెలగుట సాలించి మీలత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణ మనోబుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థాన త్రయము దాటి పరమమై ఉండిటి పదముదిలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై. ఆ శమీక మహర్షి ఈ విధముగా సూక్ష్మదేహాన్ని స్థూల దేహం నుంచి వేరు చేసి నివృత్తిగా పయనించినప్పుడు ఇక ఈ గోళకాలేమో పనిచేయటం లేదు, దేహస్పర్శ లేదు, వినికిడి లేదు. కాబట్టి పరీక్షణ మహారాజు గట్టిగా అరిశాడు, దప్పికవుతుందయా జలం ఇవ్వమని చెప్పేసాడు. ఏదో వేట కోసం వచ్చాడు, మార్గం తప్పాడు, ముని ఆశ్రమానికి వచ్చాడు, ఏదో ఆదరిస్తారు, ఆహారం ఇస్తారు, నీరు ఇస్తారు, ఏదో అపేక్షతో వచ్చాడు. ఆయన ఆ సమయానికి యోగ సమాధిలో ఉండిపోయాడు. గట్టిగా అరిశాడు, ఈయనపాళ్ళ నేను రాజుని ప్రభువుని, అంతటి మహా గొప్ప నేను మీ ఆశ్రమానికి వస్తే మర్యాద లేకుండా కూర్చుంటావా ధ్యానంలో అని చెప్పేసి కోపావేశముతో ఆ పక్కనే ఒక సర్పం తీసుకొచ్చి మెడలో పడేసి వెళ్ళిపోయాడు ఆ పని. కనుక సర్పాన్ని మెడలో వేసినా తెలియలేదు. కారణం ఏంటి? దేహస్పర్శ లేదు కదా, శ్రోత్రేంద్రియం పనిచేయట్లా, వినపడలేదు. సర్పాన పడేసినా కానీ దేహస్పర్శ లేదు. ఇది తన్మయత్వము, తనువుని మరిచి ఉన్న స్థితి తన్మయత్వము. అందుచేత ఈ దేహమంతా కూడా జడం అయ్యేటువంటి విధానం రావటం అని చెప్పనంటే ముందు ఊర్ధ్వ శూన్యం కావాలి, అవిద్యలో మార్పు రావాలి, అవిద్య అంతరించాలి. అవిద్య అంతరిస్తేనే మనస్సు నిశ్చలమవుతుంది, నిశ్చలమైతేనే మెల్లగా ఇంద్రియాలలో పాఠము తగ్గిపోతుంది, చలనం తగ్గిపోతుంది. అవి తగ్గితేనే స్థూల దేహం జడమవుతుంది. కాబట్టి ముందు ఊర్ధ్వ శూన్యం, కారణదేహస్థమై ఉన్నటువంటి అజ్ఞానం అది ముందు పోవాలి. ఇదే మాట మీకు ఈశావాస్యంలో చెప్తారు. అవిద్యయా మృత్యుం తీర్తవా విద్యయా అమృతమశ్నుతే అంటాడు. విద్యాం చ అవిద్యాం చ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్తవా విద్యయా అమృతమశ్నుతే. అవిద్య ద్వారా మృత్యువును దాటుతూ ఉన్నాడు, విద్య చేత అమృత ప్రాప్తిని పొందుతూ ఉన్నాడు. అవిద్యయా తృతీయ భక్తి ఏకవచనం అది. అవిద్య చేతంచేతోడంతో. మృత్యుం ద్వితీయ భక్తి ఏకవచనం. మృత్యువుని తీర్త్వా దాటి అవిద్య చేత. ఏమిటి అవిద్య చేత అని చెప్పనంటే ఊర్ధ్వ శూన్యం. ఏ అవిద్యగా చెప్తున్నాము, అజ్ఞానము, కారణదేహము, మూలా విద్య అని చెప్పి అంటున్నాం కదా. ఈ సోహంభావ ధ్యానము చేత మలినములన్నీ కరగదీయబడతాయి. ఎప్పుడైతే అవిద్య అనేటువంటిది మలినములు పోయాయో, సూక్ష్మదేహములో కదలికలు తగ్గిపోయాయో, స్థూల దేహం నుంచి సూక్ష్మదేహం వేరు చేయబడిందో అప్పుడు ఈ స్థూల దేహం ఏమవుతుంది? జడమవుతుంది. కాబట్టి మృత్యువు తీర్త్వా. మృత్యువు దేనికొంద లోకంలో? స్థూల దేహానికి మృత్యువు ఆక్రమించే స్థూల దేహాన్ని. కనుక ఈ దేహాన్ని పట్టుకుపోతుంది మృత్యువు. అందుచేత మరి ఇక్కడ అవిద్యయా మృత్యుం తీర్తవా, అవిద్య అంతరించే కొద్దీ, మాలిన్యములు తొలిగే కొద్దీ మనస్సులో నిశ్చలత్వం వస్తుంది. మాలిన్యములు ఉండగా మనస్సులో నిశ్చలత్వం వచ్చే అవకాశం లేదు. మాలిన్యములు ఉన్నంతకాలం మనస్సులో కదలికలే ఉంటాయి. ఎప్పుడైతే మాలిన్యములు అంతరించాయో అప్పుడు మనస్సు నిశ్చలమవుతుంది. అందుకే చెప్పారు, మల దోషం నిర్మలమైతే నిశ్చలమవుతుంది,
నిర్మల అంతఃకరణం నిశ్చల అంతఃకరణం అన్నారు. నిర్మలము అంటే కారణదేహ సంబంధమై ఉన్నటువంటి మూలా విద్య, అజ్ఞానం, నిర్మాల్యం, మాల్యం పోతే నిశ్చలం. నిశ్చలమయ్యే కొద్దీ సూక్ష్మదేహంలో కదలికలు లేకుండా ఆగిపోతుంది. కాబట్టి ఈ దేహం జడం కావటమే మృత్యువు తీరత్వా అంటాడు. కాబట్టి ఈ ప్రకారముగా ఊర్ధ్వశూన్యం, ముందు అజ్ఞానం అంతరించాలి, మాలిన్యములు అంతరించాలి. ఆ తర్వాత వచ్చే పరిణామములు, ఆ మార్పుల విధానమే క్రమక్రమేపీ స్థూలదేహంలో కదలికలు లేకుండా జడమైపోతుంది. మాలిన్యములు ఉన్నంతసేపు నువ్వు శ్వాస వెంబటి ఉండలేవు. సంకల్పాలతో బాధిస్తుంది, నిద్రతోనన్నా బాధిస్తుంది. ఆ మాలిన్యం ఉన్నంతకాలం నీకు ఆలోచనలన్నా వస్తాయి, నిద్ర అన్నా వస్తుంది. ఇంకెక్కడ ధ్యానం? కనుక మాలిన్యం అంతరిస్తేనే ఆలోచనలు అంతరిస్తాయి, నిద్ర అంతరిస్తుంది. నిశ్చలముగా ఏకాగ్రతగా శ్వాస మీద ఉండే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ విధంగా ఉన్నప్పుడే నీకు సూక్ష్మ దేహంలో నిశ్చలత్వం వస్తుంది. కాబట్టి స్థూలదేహం జడమవుతుంది. ఊర్ధ్వశూన్యం అధః శూన్యం. కారణదేహములో మాలిన్యములు పోయినప్పుడు అది అవిద్య అనే పేరు పోయి విద్య అనే పేరుగా వచ్చేస్తుంది. అది ఊర్ధ్వశూన్యం ముందు కలిగింది. అధః శూన్యం ఆ తర్వాత ఏమవుతుంది? సూక్ష్మదేహం, గోళకాత్మికమై ఉన్న స్థూలదేహం 25 తత్వాలతో చేరి ఉన్నటువంటి ఈ గోళకాత్మిక స్థూలదేహము ఇది కూడా కదలికలు లేకుండా జడత్వమును పొందుతుంది. అధః శూన్యం అన్నారు. తర్వాత మధ్య శూన్యం. మధ్య అంటే సూక్ష్మదేహం, కారణదేహము, స్థూలదేహము, ఇది సూక్ష్మదేహం. సూక్ష్మదేహాత్మికమై ఉన్నది ఏమిటి? అది ఇంద్రియం. ఇంద్రియాత్మికమై ఉన్నదే సూక్ష్మదేహం. కనుక ఆ 19 ముఖములు కలిగి ఉన్నటువంటిది సూక్ష్మదేహం. ఏకోనవింశతి ముఖ మాండుక్యం. ఏక నా ఇంశతి. ఏక అంటే ఒకటి, నా లేక, ఒకటి లేక, ఇంశతి 20 అంటే 19. ఈ 19 ముఖములు కలిగి ఉన్నటువంటిది సూక్ష్మదేహము. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, ప్రాణవాయువులు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం కలుపుకుంటే 19 ముఖములుగా మనకు మాండుక్యంలో చెప్పేటువంటి మాట. ఈ విధముగా ఉన్నటువంటి ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి ఆ సూక్ష్మదేహం ఏమవుతున్నప్పుడు అంటే ఈ శ్వాస వెంబటే మనస్సు పోయినప్పుడు ఆ మనస్సుకు సూక్ష్మదేహం కూడా మరి శ్వాస సూక్ష్మదేహము రెండు కూడా సుషుమ్నా ద్వారములో ప్రవేశిస్తాయి. ఆ విధముగా సుషుమ్నా ద్వారములో ప్రవేశించినప్పుడు భ్రువోర్ మధ్య ప్రాణం ఆవేశ్య సహతం. ఆ భృగుటి మధ్యములో ప్రాణవాయువు ప్రవేశించినప్పుడు ప్రాణవాయువుతో కూడా ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం సుషుమ్నాలో ప్రవేశిస్తుంది. సుషుమ్న అంటే దైవ మందిరము. అది దైవము యొక్క గర్భగుడి. ఆ గర్భగుడిలోకి పోయే అధికారత ఒక అయ్యవారికి మాత్రమే ఉంటుంది. అది ద్విజునికి మాత్రమే ఉంటుంది. రెండవ పుట్టుక ఉన్నవానికే ఉంటుంది. రెండవ పుట్టుక అని చెప్పనంటే ప్రథమ పుట్టుకలో తల్లి గర్భంలో ఉన్నటువంటి మావిని విచ్ఛిన్నం చేసుకుని భూమి మీద పడ్డాడు, దేహాభిమానం పొందాడు. రెండవ పుట్టుక అనగా సుషుమ్నా ద్వారంలో ప్రవేశించినప్పుడు మాయ అనేది విచ్ఛిన్నం చేయబడుతుంది. కాబట్టి అక్కడ బ్రహ్మజ్ఞానిగా ఏర్పడటమే ద్వితీయ పుట్టుక. అలాంటి ద్వితీయ పుట్టుక కలిగి ఉన్నటువంటి ద్విజుడు మాత్రమే గర్భగుడి యొక్క సుషుమ్నా గుడిలో ప్రవేశించే అధికారత ఉంటుంది. అక్కడ దైవమును సంపూర్ణముగా దర్శించే విధానం ఏర్పడుతుంది. కాబట్టి ఆ సుషుమ్నాలో ప్రవేశించినప్పుడు అక్కడ ఇంద్రియాత్మికమై ఉన్నటువంటి సూక్ష్మదేహము బ్రహ్మ జ్ఞానాగ్నిలో దగ్ధం చేయబడుతుంది. అక్కడ బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మాగ్నౌ బ్రహ్మాగ్ని యందు బ్రహ్మణ బ్రహ్మము చేతనే బ్రహ్మాగ్ను బ్రహ్మణాహుతం బ్రహ్మణ బ్రహ్మము చేతనే బ్రహ్మాగ్నౌ బ్రహ్మాగ్ని యందు అన్ని అక్కడ చాలా గొప్ప అంశం అది. బ్రహ్మ అర్పణం అర్పించే ఇంద్రియాదులు ఆ బ్రహ్మము యొక్క సంబంధ వస్తువులు. బ్రహ్మ హవిహి ఈ ఇంద్రియ వ్యాపారం చేత ఇంద్రియ వ్యవహారం చేత వచ్చేటువంటి ఏ సంస్కారాలు ఆ సంస్కారాలన్నీ కూడా ఆ బ్రహ్మాగ్ని యందు హోమం చేయబడుతూ ఉన్నాయి. ఇంద్రియాలు హోమం చేయబడుతూ ఉన్నాయి. ఇంద్రియాల చేత ఎంతకాలం సంపాదించుకున్న కర్మవాసనలన్నీ కూడా హవిస్సుగా దాంట్లో హోమం చేయబడుతూ ఉన్నాయి.
ఆ హోమాగ్ని బ్రహ్మాగ్ని, బ్రహ్మాగ్నౌ సప్తమి భక్తి ఏకవచనం. ఆ బ్రహ్మాగ్ని యందు, అందున ఇందున బ్రహ్మాగ్ని యందు. మరి హోమం చేసేది ఎవరు? బ్రహ్మణ, తృతీయ భక్తి ఏకవచనం. బ్రహ్మము చేత, బ్రహ్మాగ్ని యందు బ్రహ్మము చేత హోమం చేయబడుతుంది. సమస్త ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం జ్ఞానాగ్నిలో బ్రేల్వబడుతుంది. అక్కడ ఆ ప్రకారం బ్రహ్మాగ్నిలో హోమము చేయగా మొత్తం కూడా సూక్ష్మదేహ, ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం మొత్తం లయమైపోయింది. లయమైపోయినప్పుడు చివరికి ఏమి మిగిలింది? అక్కడ బ్రహ్మమే మిగిలింది. బ్రహ్మైవ తేన గంతవ్యం. కనుక అక్కడ బ్రహ్మము చేత బ్రహ్మమే పొందబడుతుంది. బ్రహ్మమునకు బ్రహ్మమే విషయము. కాబట్టి ఈ సూక్ష్మదేహం అనేటువంటిది ఇంద్రియాత్మికమై ఉన్న సూక్ష్మదేహం కొన్ని కల్పముల పర్యంతం నుంచి విశ్వంలో నడుస్తూనే ఉన్నది. దానికి వినాశనం లేదు. అలా నడిచేటువంటి ఆ సూక్ష్మదేహానికి దేని చేత అది నాశనం అయ్యేటువంటిది కాదు. అట్టి ఆ సూక్ష్మదేహం ఈనాడు ఆ సుషుమ్నా యందు అది హోమం చేయబడింది, బ్రహ్మాగ్నిలో దగ్ధం చేయబడింది. శ్రేయాను ఏమి ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మ అఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఆ జ్ఞానాగ్నిలో దగ్ధం చేయబడింది సూక్ష్మదేహము. కాబట్టి మధ్య శూన్యం, ఊర్ధ్వశూన్యం, అధః శూన్యం, మధ్య శూన్యం, యత్ ఆత్మకం. సర్వశూన్యం. ఆ యోగ సమాధిలో ఆ మనస్సు, సూక్ష్మదేహం సంబంధించిన ఇంద్రియాలు మొత్తం కూడా బ్రహ్మాగ్నిలో మొత్తం కూడా దగ్ధమైపోయాయో. సర్వశూన్యం. ఇలేవి మొత్తం పోయాయి. సమాప్తి. అదే సమాప్తి అన్నారు. మనం లోకంలో కొన్ని కార్యాలు చేస్తూ ఉంటాం. అనేక వాట్లను పైనేసుకుని నానా తంటాలు పడి చేస్తాం. ఇంట్లో అమ్మాయి వివాహం అన్నప్పుడు ఎంత సంభారాలు, ఎంత వ్యవహారం ఉంటుంది చెప్పండి. ఆడపిల్ల వాళ్ళకి ఇంత వ్యవహారం మరి నడుపుతాడు. నెల రోజుల కాలం నుంచి అనేక రకాలైనటువంటి అన్నీ కూడా పనులన్నీ చేసుకుంటూ వస్తాడు. ఆ లగ్నం సమయంలో వరుడు తాళి కట్టాడు, అమ్మాయి చేయి పట్టుకున్నాడు, రెండు తీసుకుపోయాడు. అంతేక సమాప్తి. అయ్యా ఈ నెల కాలం పాటు పడ్డ శ్రమ ఈ పూటతో తొలగిపోయింది. ఇక ఈ కార్యం కాస్త సమాప్తి అని చెప్పని అంటాడు. పెద్ద అమ్మాయి వెళ్ళింది సరే, రెండో అమ్మాయి ఉంది కనుకాల దానికి వయసు వస్తుంది. అక్కడ మళ్ళీ ఆరంభం అవుతుంది. ఇక ఎతకాలి, పోయి గ్రామాలు జరగాలి, ఎతగాలి, సమకూర్చుకోవాలి, ధనరాశులు సంభారం సమకూర్చుకోవాలి. ఈ పూటగా సమాప్తే. మరి రేపు మళ్ళా రెండో అమ్మాయి వస్తుంది, మూడో అమ్మాయి వస్తుంది, నాలుగో అమ్మాయి వస్తుంది, ఐదో అమ్మాయి వస్తుంది. ఉన్నారుక సంతతంతా. ఏం కాదు సమాప్తి. మనం ఒకవేళ ఉన్న 6 మంది బిడ్డల పెళ్ళిళ్ళు చేసావనుకో, ఆ తర్వాత అనుకుంటాం సమాప్తి అని చెప్పని అంటావు. ఏడ సమాప్తి? మళ్ళీ అక్కడి నుంచి 1 by 1గా వాళ్ళు అవి మరి పురుడు పోసుకోవడానికి వస్తుంటారు ఇంటికి. మళ్ళీ వాళ్ళు మళ్ళీ 3 నెలల కాలం పాటు ఇంట్లో పెట్టుకోవాలి, ఆ అమ్మాయిని పోషించాలి. ప్రసవన అయిన తర్వాత మళ్ళీ 3 నెలల కాలం పాటు పెద్ద అయిన దాకా చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ అతగారిని పంపించాలి. ఇది పోయే లోపల ఇంకో అమ్మాయి వస్తుంది మళ్ళీ గర్భవతిగా. మళ్ళీ దాని విషయం చూసుకోవాలి. మళ్ళీ అది కాస్త ప్రసవించి నెల అయిపోయిన దాకా ఉంచుకుని పంపించావంటే మళ్ళీ మూడో అమ్మాయి రెడీగా వస్తుంది. ఆడ సమాప్తి. పండుగలు వచ్చాయంటే మళ్ళీ అల్లుడు కోరికలు. కారు ఇస్తావా, స్కూటర్ ఇస్తావా, ఏమి ఇస్తావా నాకు, మళ్ళీ అది కూడా ఆరంభం అవుతూ ఉంటాయి. కనుక జీవితానికి సమాప్తి అనేది ఏమి లేదు. అనుకుంటూ ఉంటా సమాప్తి అని చెప్పేసి అని. మరి ఎట్టకేళ్ళకి అన్నీ సమకూర్చి చివరిదాకా వృద్ధాప్యం దాకా వచ్చావనుకో, అయ్యా ఎట్లా కూడా లాగాను బండి అయిపోయింది, ఇక బిడ్డలకు అప్పచెప్పేసేసాను, ఇక నాకు ఎలాంటి బాధ్యతలు లేవు, మొత్తం సమాప్తి అని అనుకుంటావు. ఏడ సమాప్తి? ఈ దేహం పోతే ఇంకో దేహం రేపు మళ్ళీ వస్తుంది. మళ్ళీ ఆ దేహం వచ్చిన పూట మళ్ళీ ఆరంభం అవుతాయి. మళ్ళీ ఈ వ్యవహారాలు, చదువుకోవటం, మళ్ళీ ఉద్యోగం సంపాదించుకోవటం, పెళ్లి చేసుకోవటం, పిల్లల్ని గంట, మళ్ళీ పెద్దలను చేయటం, మళ్ళీ వాళ్ళని ఇంటి వాళ్ళని చేయటం, వృద్ధాప్యం దాకా చరం పట్టడం, ఆ వృద్ధాప్యంతో దేహం సాధించడం. సమాప్తి అని చెప్పి అనుకుంటావు. ఏడ సమాప్తి? మళ్ళీ ఇంకో దేహం ఆకాలు వస్తుంది.
సమ అంటే బ్రహ్మము. నిర్దోషం హి సమం బ్రహ్మ, గీతారాధ్యాయం. కనుక సమ అంటే బ్రహ్మం. సమ ఆప్తి. ఆప్తి అంటే పొందటం. ఏనాడైతే నీవు నివృత్తి మార్గంలో హంస యొక్క ఆశ్రయంలో చక్కగా యోగ సమాధిని చేరుకుంటావో అప్పుడు నీకు సర్వశూన్యం, ఇంకేమి లేవేక. అధశూన్యం, ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం, యదాత్మకం. సర్వశూన్యం స ఆత్మేతి. స ఆత్మ, సర్వశూన్యం, అన్ని మొత్తం అనాత్మంతా లయమైపోయిన తర్వాత ఇంకేముంటుంది? సహ ఆత్మ, తానే ఆత్మస్వరూపుడు. బ్రహ్మమే తానై ఉన్నాడిక, అనాత్మకి లేదిక, మొత్తం లయమైపోయాయి. మరి అట్లాంటి యోగ సమాధి అనేటువంటిది నువ్వు చూసా, అది ఆ విధంగా సర్వశూన్యం. స్థూల దేహం లేదు, కారణదేహం లేదు, స్థూల దేహం, గోళకాత్మిక స్థూల దేహం లేదు, ఇంద్రియాత్మిక సూక్ష్మ దేహం లేదు. ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం, యదాత్మకం. సర్వశూన్యం సమాధిస్తస్య. ఆ విధముగా సుషుమ్నాయందు బ్రహ్మము యొక్క ప్రాప్తిని నువ్వు పొందేవే అనుకో, ఏమవుతుంది? సర్వశూన్యం. ఇంకేమి జన్మ పరంపరలు ఇంకేమి లేవేక, మళ్ళా పుట్టేది లేదు, ఇక మళ్ళీ అక్కడ పోయేది లేదు, ఏం లేదు. అత్రైవ సమస్నుతే. ఇక్కడి నుంచి బ్రహ్మంలోకి వెళ్ళి బ్రహ్మమై ఉండటమేక. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశ్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ప్రారబ్ధం ఉన్నంతకాలం జీవన్ముక్తుడుగా ఉంటాడు. ప్రారబ్ధం అయిపోయిందా అని చెప్పనంటే విదేహముక్తుడు. దేహం ఉన్నంతకాలం తాను ముక్తుడే, దేంతో బంధం పడేదేమో లేదు. అయితే ప్రారబ్ధం ఉన్నది కాబట్టి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ సంచిత కర్మని దగ్ధం చేసేసాడు, అయిపోయింది. ఇక ఆగామి కర్మ అనేది అంటారా, అది వచ్చేదే లేదు. ఒకవేళ వచ్చినా అది అగ్ని లోపల మండుతుందిగా, ఆ జ్ఞానాగ్ని కాలిపోతుంది. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాదికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని అంటూనే పుణ్యపాపంబులాంజనేయ. పావకావృత పర్వతంబును, అగ్నితో మండిపోయే పర్వతం మీదకి పక్షులు పోతాయా, మృగాలు పోతాయా చెప్పండి? ఒకవేళ పోయాయి అనుకో, ఏమవుతాయి? భస్మసాత్ కురుతి, కాలిపోతాయి. బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని, ఆ బ్రహ్మజ్ఞానముతో ప్రకాశించేటువంటి బ్రహ్మవేత్తని అంటూనే పుణ్యపాపంబుల ఆంజనేయ. ఆంజనేయ అట్లా బ్రహ్మానుభవాన్ని, యోగ సమాధిని పొంది ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానిని ఏ పాపములు అంటుతాయి, ఏ పుణ్యాలు అంటు. పుణ్యం లేదు, పాపం లేదు అంటవేక. ఒకవేళ చేయనీగాక పాప సంబంధ కార్యాలు ఒకవేళ చేశాడే అనుకో నీ దృష్టిలో, ఒకవేళ పాపమే వచ్చిందనుకో, ఏమవుతుంది? వచ్చినట్లయితే మరి అలాంటి కార్యాల్లో వాళ్ళేం పోరు. పొరపాటున ఒకవేళ ఏదన్నా జరిగినా, ఒకవేళ ఆ పాపం ఏమన్నా వచ్చినా ఏమవుతుంది? బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిదుని అంటూనే పుణ్యపాపంబులు. పుణ్యపాపంబులు. వాళ్ళు లోకంలో మంచి కార్యాలే చేస్తారు, లోకహితార్థ కార్యాలే చేస్తారు, 10 మందికి ఉపయుక్తంగానే వాళ్ళ జీవన విధానం ఉంటుంది. ఆశీర్వాదం చేయటము, బ్రహ్మ విద్యను బోధించడము, ఆశ్రమ నిర్మాణం చేయటము, 10 మందికి ఏదన్నా మంచిగా జ్ఞాన సభలు పెట్టడము, ఇవన్నీ కూడా చేస్తారు వాళ్ళు. అంత పుణ్యకార్యాలే. ఆ పుణ్యకార్యాలు చేసే దాంట్లో కొన్ని లోపాలు కలగవచ్చు, ఏదన్నా పొరపాటు జరగవచ్చు, పాపం కావచ్చు. కనుక పాపం రావచ్చు, పుణ్యం రావచ్చు, ఆయనే అంటే అవకాశాలు లేవు. అంటూనే పుణ్య పాపంబులాంజనేయ అంటవయ్యా. పోను ఒకవేళ రమ్మను, వస్తే ఏమవుతుంది? బ్రహ్మాగ్ని ఉంది, కాలిపోతుంది. ఆ ఉదాహరణ స్వామి చెప్పింది ఎట్లా ఉంది? రాముడు ఆంజనేయ స్వామితో పావకావృత, పావకం అంటే అగ్ని, పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగా. విహంగం అంటే పక్షులు, మృగములు అంటే మృగాలు ఆశ్రయించు. ఒకవేళ వస్తే కాలిపోతాయి. అట్లా బ్రహ్మజ్ఞానముతో ప్రకాశించే బ్రహ్మవిధిని పుణ్యపాపాలు అనేటువంటి 2 రావు. ఒకవేళ వచ్చినా కానీ కాలిపోతాయి, అంతేగా. అందువల్ల ఆగామి కర్మ కాలిపోతుంది, సంచిత కర్మ కాలిపోయింది. ప్రారబ్ధం అంటావా? ప్రారబ్ధం భోగతో నశి దేహంతో పోతుంది. అది
ప్రారబ్ధాయ సమర్పితం సవపు ఇత్యేషా మనీషా మమ. శంకరాచార్యుల వారు ప్రారబ్ధాయ సమర్పితం సవపు, ఆ వపు ఆ దేహాన్ని ఆశ్రయించి, ఆ ప్రారబ్ధం ఉన్నంతకాలం దేహం నడుస్తుంది. ఆ ప్రారబ్ధం ఉండబట్టే ఆ మహానుభావుడు లోకంలో మనకు కనబడుతూ ఉన్నాడు, మనతో మాట్లాడుతూ ఉన్నాడు, సంభాషిస్తూ ఉన్నాడు, తన ఆశీర్వాదం ఇస్తూ ఉన్నాడు, కరస్పర్శ అందుతూ ఉన్నది, పాదస్పర్శ మనకి అందుతూ ఉన్నది, ఆయన సంభాషణ అందుతూ ఉన్నది, ఆయన కళ్ళతో చూసుకునే అవకాశం ఏర్పడింది, ఆయన సేవించుకునే అవకాశం ఏర్పడింది, ఈశ్వర సేవ మనకి లభించింది ప్రారబ్ధం ఉండబట్టి. కనుక ప్రారబ్ధ పర్యంతం ఈ లోకంలో ఉంటాడు. ప్రారబ్ధం అయిపోయిందా అని చెప్పనంటే బ్రహ్మవేద బ్రహ్మైవ, బ్రహ్మమే అయిపోతాడు, బ్రహ్మంలో ఉండిపోతాడు తప్ప ఇక మళ్ళీ ఆయన లోకంలోకి వచ్చే విధానము లేదు. కర్మలు లేవు, అజ్ఞానం లేదు, మూలావిద్య లేదు, సూక్ష్మదేహం లేదు, గుణాలు లేవు, కర్మలు లేవు, మొత్తం సర్వశూన్యం. స ఆత్మ ఇది సమాధిస్థస్య లక్షణం. యోగ సమాధిని పొందినటువంటి మహానుభావుణ్ణి ఏ కర్మలో కూడా అంటవు అనే విధానములో శూన్యభావిత భావాత్మ సర్వపాపై ప్రముచ్యతే. 35వ శ్లోకానికి ఈ పాదం 36వ శ్లోకం అనుసంధానం. శూన్యభావిత భావాత్మ సర్వపాపై ప్రముచ్యతే. శూన్య మొత్తం కూడా లయమైపోయి ఉన్నటువంటి విధానములో శూన్య భావిత, ఏ భావమైతే ఉన్నదో, ఏ ఉనికైతే ఉన్నదో, భావ ఆత్మ, అట్టి భావ ఆత్మ. భావ అంటే ఉనికి, భావం అంటే బ్రహ్మ భావన. ఈ మాట మీకు భగవద్గీత 2వ అధ్యాయంలో వస్తుంది. నాస్తి బుద్ధి అయుక్తస్య నచాయుక్తస్య భావన నచాభావయత శాంతి అశాంతస్య కుత సుఖం. నాస్తి బుద్ధి అయుక్తస్య, అయుక్తునికి శుద్ధ సాత్విక బుద్ధి లేదు, శుద్ధ సాత్విక బుద్ధి లేనటువంటి వానికి నచాభావ బ్రహ్మభావం లేదు, నచాభావయత శాంతి బ్రహ్మభావం లేని వానికి శాంతి లేదు, శాంతి లేని వానికి కుత సుఖం, వాడు సుఖం ఎక్కడిది? కాబట్టి బ్రహ్మభావన కలిగి ఉన్నావా శాంతి, అదే సుఖము, అదే ఆనందం. కాబట్టి శూన్య భావిత భావాత్మ. కాబట్టి ఆ శూన్యం మొత్తం అయిపోయినాయి, మొత్తం లయమైపోయాయని చెప్పనంటే భావ ఆత్మ అట్టి ఉనికిలో మాత్రమే ఉంటాడు. అట్టి వాడు సర్వపాపై ప్రముచ్యతే. సమస్త పాపాలను నిలబడి బ్రహ్మరూపుడై భాషించే విధానముగా ఆనాటితో కర్మలన్నీ పోతాయే తప్ప బ్రహ్మజ్ఞానం వినా మోక్ష. స్వరూప భావన పొందనంత వరకు మూలా విద్య పోయేది లేదు, కర్మవాసనలో పోయేది లేదు. కాబట్టి లోన ఉన్న కర్మవాసనలన్నీ కూడా జ్ఞానాగ్ని ద్వారా పోవాలి తప్ప మరొక విధానములో ఎట్లా దాన్ని తీసివేసే అవకాశం లేదు. తీసివేసే విధానం అని చెప్పాల్సి వస్తే అనేక దేహములు ధరించి ఆ దేహాలలో సుఖదుఖాల రూపంగా అనుభవించాలి తప్ప ఇంకో మార్గం లేదు. ఇక దానం చేద్దామా ఎవరికన్నా, ఎవరు పుచ్చుకుంటారు? అందుచేత నీవు చేసుకున్న కర్మ నీవే అనుభవించాల్సి ఉంటుంది. అనేక దేహాలు ధరించి అనుభవిస్తావా, లేదా ఈ ప్రకారముగా ఊర్ధ్వశూన్యం అధశూన్యం మధ్యశూన్యం యదాత్మకం సర్వశూన్యం స ఆత్మ ఇది సమాధిస్థస్య లక్షణం. ఆ సమాధి యోగ సమాధిని పొంది దాని ద్వారా సర్వపాపై ప్రముచ్యతే. సమస్త పాపాల నుంచి ఎడబడతావా అది నిర్ణయించుకో. పరంపరగా దేహాలు ధరించి ఆ దేహాలలో సుఖ దుఃఖాల రూపంగా అనుభవిస్తా పోతా అని చెప్పినట్టు అదొక మార్గం ఉంది. లేదంటే ఇక్కడ చెప్పినట్లుగా ఊర్ధ్వశూన్యం అధశూన్యం మధ్యశూన్యం యదాత్మకం సర్వశూన్యం సహ ఆత్మ ఇది సమాధిస్థస్య యోగ సమాధిని పొంది సమస్తము కూడా ఒక పెట్టున జ్ఞానాగ్నంలో కాలిసివేసి సర్వపాపై ప్రముచ్యతే. సమస్త పాపాల నుంచి ప్రముచ్యతే, విడబడతావు అనేటువంటి విధానాన్ని, చక్కటి జ్ఞాన విధానము, యోగ సమాధి తత్వాన్ని భగవాన్ల వారు బోధిస్తున్నటువంటిది. భగవద్గీతలో 2వ అధ్యాయంలో యోగ సమాధి సంబంధమై ఉన్న అంశం అక్కడ ప్రస్తావన వస్తుంది. అర్జునుడు మళ్ళా ప్రశ్న వేశాడు, ప్రశ్నగా జవాబుగా 2వ అధ్యాయం చివరిదాకా నడుస్తుంది. కానీ ఇంత లోతుగా వివరణగా మనకు అక్కడ అందే అవకాశాలు లేవు. ఇక్కడ ఉత్తర గీతలో స్వామివారు సమాధి యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని చాలా పూర్ణమైనటువంటి భావనగా మనకి అందించేటువంటి మాటలు. హరి ఓం తత్సత్ ఓం శుభమస్తు.